మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నేను దేవుణ్ణి నమ్ముతాను. నేను కోమాలో ఉన్నప్పుడు మరి ఆ యేసు ప్రభు దయ వల్ల ఆయన ఆశీర్వాదం వల్ల నేను ఎంతోమంది చర్చిలో కూడా ప్రేయర్ చేశాను. నాకు చాలా చర్చిల్లో మళ్ళీ బయటకు వచ్చి నేను ఇలా మీ ముందు నిలబడగలిగానంటే మన ప్రభు దయ వల్లే. ముఖ్యంగా మరి ఆ దేవదేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ లైఫ్ లాగా చెప్పుకోవాలి నేను. మీరు ప్రతి సినిమాలో ఆ మ్యాంగో అది ఉంటుంది సార్, ఏంటి తాయెత్తు? ఈ సినిమాలో తాయెత్తు కాదు, అది దీనిలో క్రాస్ ఉంటుంది. ఓకే, మా అత్తగారు ప్రజెంట్ చేశారన్నమాట ఇది నాకు. అది దీని లోపల క్రాస్ ఉంటుంది, అది ఆమె ప్రజెంట్ చేశారన్నమాట. ఇంకా అప్పటి నుంచి ప్రతి పిక్చర్ ఇది కంపల్సరీ కనబడుతుంది, తీయడం అనేది జరగదు, ఎప్పుడు ఉంటుంది ప్రతి సినిమాలో. అసలు నీకోసం నేనెందుకు తన్నులు తినాలి? అసలు నువ్వు చెట్టకపోతే ఒట్టు చుట్టూ 14 ఇంజక్షన్లు పొడిపించుకున్నావండి. మనిషి పుట్టిన తర్వాత కొంచెమైనా కృతజ్ఞత ఉండాలిరా. కృతజ్ఞత ఉండాల్సింది నాకు కాదు, నీకు. అసలు ఈ ప్రేమ కారకుడు నువ్వు. మేమిద్దరం ఒకటే వరకు నువ్వు కష్టాలు పడాల్సిందే. ఒకవేళ నేను పోతే పెళ్ళయ్యాక నీ సమాధి దగ్గర పుష్పగుచ్చం పెడతా. ఇంత స్కీములో ఉన్నావా నాయన? అసలు ఈ జన్మకు నీకు పెళ్లి కాదురా. చెప్పిస్తున్నావా? చెప్పించడం కాదురా, ఏ ఆడదాని కాలు గడపలో పడనివ్వరని మీ నాన్న శపథం చేశాడుగా. చాలా మంది అడుగుతుంటారు ఏదైనా షూటింగ్ వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు, ఇది ఎప్పుడు మెడలో ఉంటుందంటే ఇది నాకు రాసి ఉంటుందండి, నాకు సెంటిమెంట్ అని చెప్తా ఉంటాను. ఓకే ఓకే. ఏమన్నా డైరెక్టర్ మరి అది అడ్డు అని ఫీల్ ఏమన్నా చెప్పలేదా? మాత్రం స్టేట్ ఒకటి పిక్చర్ బి గోపాల్ గారు డైరెక్టర్, ఏ సుధాకర్ దాన్ని తీద్దామని. ఎందుకు సార్ దాన్ని మీకు ఏమైనా ఇబ్బంది అయితే ఎప్పుడు తీస్తా అన్న. సెంటిమెంట్ ఉందా సుధాకర్? సెంటిమెంటే సార్, పిక్చర్స్ అని హిట్ అవుతా ఉంటుంది అంటే దాని గురించి ఎందుకు అన్న. ఉంచు సుధాకర్ బి గోపాల్ గారు, ఆయన అంతా 30 లేని సేవ కూడా అలాగే అన్నారు దాన్ని. అలాగే ముత్యాల సుబ్బయ్య గారితే సరే సరే అంటే కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి. సపోజ్ రిక్షా వాడి క్యారెక్టర్ వేయాలి, అప్పుడు అది ఉంటుందండి, అప్పుడు కూడా ఉంటుంది అంతేనా? ఓకే, అలా అడ్డు చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే వీళ్ళు ఎవ్వరు అడ్డు చెప్పలేదండి. ఓకే ఓకే, రైట్. ఇప్పుడు వస్తున్న కామెడీ మీద కేవలం పంచులు అంటే చాలా అంత అందరూ అని కాదు, కొంతవరకు కొన్ని సినిమాలలో కేవలం పంచులు ప్రాసుల మీదే కామెడీ అన్నట్టుగా రిజిస్టర్ అయిపోయింది. అంటే మీరున్నప్పుడు అలా కాదు, కొంచెం ఏదో ఫ్యామిలీ రిలేటెడ్గా మీరు ఒక క్యారెక్టర్ దాంట్లో ఉండి ఇన్వాల్వ్ అయ్యి అలా పంచుల మీద కాకుండా ఆ సిచ్యువేషన్ పరంగా వచ్చేది. ఇప్పుడున్న పరిస్థితుల మీద మీ అభిప్రాయం ఏంటి? అది బాగుంది. ఇప్పుడు ఎక్కువ మరి ఆ పిక్చర్స్ పవన్ కళ్యాణ్ గారి పిక్చర్స్ చూస్తూ ఉంటాం పంచెస్, మరి ఆ పంచెస్ అని బాగా క్లిక్ అవుతున్నాయి కదా. ఈ రావు రమేష్ కొంతవరకు బెటర్ అనిపిస్తుంది, ఆయన కొంచెం పంచెస్ ఇచ్చినట్టుగా ఉంటుంది అతను డైలాగ్ డెలివరీ, అది బాగానే ఉంటుంది అనిపిస్తుంది నాకు. అంటే ఇంత బిజీగా ఉన్న మీరు సడన్గా అంటే ఒక స్టేటస్ని చూసి బిజీగా ఉన్న మీరు సడన్గా ఖాళీగా అవ్వడం అనేది కొంచెం మనసుకు చాలా ఇబ్బందికరమైన విషయం, మీరని కదా ఎవరికైనా కూడా. కరెక్టే. అలాంటి పరిస్థితిని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? సిక్ అయిపోయాను. సిక్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కదా రికవరీ, మళ్ళీ వాకింగ్ వెళ్తాను, బయటకు వెళ్తాను, అన్ని రకాలుగా హెల్తీగా ఉన్నాను కాబట్టి అదొక టైం అలా అయింది అనుకుంటున్నాను. తప్పితే మళ్ళీ బయటకు వచ్చి నేను మరి అసలు చాలా మంది అడుగుతుంటారు, మీరు ఇలా బయటకు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, మళ్ళీ బయటకు వచ్చారు, ఎందుకు సినిమా లాక్ చేయట్లేదు చాలా మంది అడుగుతుంటారు. నాకు ఆ క్రేజ్ అలాగ ఉంది, నేనంటే ఆ ఇష్టపడే అభిమానులు అలా ఉన్నారు. ఇంటికి వస్తాను చాలా ఫ్యాన్స్, వాళ్ళంతా అడుగుతుంది మీరు ఎప్పుడు సార్ మళ్ళీ యాక్ట్ చేస్తాను. ఇప్పుడు వాడు నేను కదా పిక్చర్ యాక్ట్ చేస్తున్నానయ్యా, ఆ సినిమాలో లేకపోతే మంచి సినిమా అవుద్ది, ఇంకా తప్పనిసరిగా మంచి సినిమాలు వస్తాయి చేస్తాను అని చెప్తూ ఉంటాను. అలాగే ఆడియన్స్లో నాకు క్రేజ్ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఉందని అనేది ఆ గ్యాప్, ఆ టైంలో మీ మనసు ఖాళీగా ఉండడం, అదొక ఒంటరితనం అని అది ఉంటుంది కదా, ఉండి దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? ఎలా ఓవర్కమ్ చేశానంటారా? నేను నా సొంత ఎక్కువ టైం స్పెండ్ చేసేవానండి. ఓకే, వాడి చదువు కానీ తర్వాత వాడు నన్నే గొడవ చేస్తాడు, నా సినిమాలు చూడవాడు, నా తమిళ సినిమా చూడండి ఏదో ఒకటి చూస్తాడు, ఈ సినిమా బాగుంది డాడీ, ఈ సినిమా బాగుంది. ఎక్కువ సినిమాలు నేను చూపిస్తాడు డాడీ, ఇప్పుడు చేయట్లేదు కానీ నువ్వు హీరోగా అంటాడు. హీరోగా ఎట్లేదు కామెడీ సినిమాలు చూడొచ్చు అంటే చూస్తూ ఉంటాడు అనమాట. ఐమిడి మూడు కానీ అవి కానీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ అలా చేయాలి డాడీ అంటుంటాడు. అప్పుడు ఎంతండి ఏజ్ ఇప్పుడు? వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇప్పుడు, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చాడు. ఎక్కడండి? ఎక్కడ? సిబిఐటి. ఓకే ఓకే. మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు మీరు చాలా సినిమాలకి షూటింగ్ వెళ్లే ముందు మీ అబ్బాయితో కొద్దిసేపు గడిపాక కానీ షూటింగ్కి వెళ్ళేవారు కాదంట. అవును, అది ఎంత పెద్ద హీరో అయినా కూడా. నిజమే అది. నేను ఎక్కడ షూటింగ్లో ఉన్నా కూడా మా అబ్బాయి ఏం చేస్తున్నాడు, బయటికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అడుగుతూనే ఉండేవాడిని. అంత అంతే. 10 years తర్వాత పుట్టాడండి బెన్నీ, మాకు అదే తెలిసింది. 10 years తర్వాత పుట్టాడు అనమాట. ప్రభు దేవల పుట్టాడు వాడు. అందుకు వాడి పేరు కూడా బెనెడిక్ట్ మైకేల్ అని పెట్టాం. ఓకే, వాడి పేరు కూడా అలా ఉంటుంది. వాడు అడిగేవాడు
ఏం డాడీ అందరి పేర్లు ఒకలా ఉంటాయి, నాది మాత్రం బెనడిక్ట్ మైకేల్ ఏదో ఒక టైప్లో ఉంది పేరు అంటే ఇంగ్లాండియన్ పేరు రాదు, దానికి ఎందుకు ఆలోచిస్తుంటే తర్వాత వాడికి అలవాటు సార్ నేను బెండి బేన్ అని పిలుస్తాం కదా డాడీ, అది జాలు నాకు అనేవాడు. వాడికి అంత పెద్ద పేరు బెనడిక్ట్ మైకేల్ అనేది పెద్ద ముందు ఒకలాగా అనేవాడు, తర్వాత వాడికి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మైకేల్ పెట్టడంతో వాడు ఎంజాయ్ చేస్తూ ఓకే డాడీ నా పేరు బాగుంది అనేవాడు. ఓకే సార్, కానీ కొంతమంది అంటారు సుధాకర్ గారు చాలా షార్ట్ టెంపర్ అని, షార్ట్ టెంపర్ వల్ల కూడా కొన్ని సినిమాలు పోయాయి అని అంటుంటారు, ఎంతవరకు నిజం సార్? అది షార్ట్ టెంపర్ కాదండి, ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడుతూ ఉండాను నేను. ఆయన ఒకరోజు ఇన్ని గంటలే షూటింగ్ అంటే అన్ని గంటలే వర్క్ చేసాను. ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటే ముందు చెప్పండి, నాకు చెప్పకుండా నన్ను ఇబ్బంది పెడతారని అవ్వండి. సో కొంతకాలం నేను 6 వరకే చేస్తూ ఉండండి. 6 తర్వాత షూటింగ్ ఉందనుకోండి ముందే చెప్పేవాడిని, నాకు 6 తర్వాత షూటింగ్ ఉంటే ముందే చెప్పండి, నేను ప్రిపేర్ అవుతాను మెంటల్గా అవ్వండి. అలా ఉండే తప్పితే నా వల్ల ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్టర్ ఇబ్బంది పడేవాడు కాదు, ఏది టెన్షన్ పెట్టేవాడు కాదు, అన్నీ ముందుగా చెప్తుండేవాడు. ఇప్పుడు మోహన్ బాబు గారు పిక్చర్ చేసినప్పుడు తర్వాత ఇంకోటి పిక్చర్ చేసినప్పుడు కూడా ప్లెజెంట్గా యాక్ట్ చేసుకుంటామని తప్పితే టెన్షన్ పెట్టుకునేవాడు కాదు ఏమాత్రం. వాళ్ళు టెన్షన్ ఉండాలని అడిగేవాడు కాదు, సుధాకర్ ఈరోజు నైట్ షూటింగ్ ఉంటుందా ఓకే అని అన్నారు. మోహన్ బాబు గారు కూడా అడిగేవారు, ఉంటుంది సార్ అనేవాడిని. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయిన తప్పితే ఎవరో నా వల్ల ఇబ్బంది కలిగేది కాదు. ఇప్పుడు సూర్యాంశం తర్వాత శుభాకాంక్షలు ఇవన్నీ చేసినప్పుడు నైట్ షూటింగ్లు ఎక్కువ ఉండేవి, అంత ప్రెజెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వాడు ఆ పిక్చర్స్ అనేవి కూడా మంచి పేరు. నాకు ముఖ్యంగా భీమినేని శ్రీనివాసరావు గారి పిక్చర్స్ ఎక్కువ పేరు వచ్చింది. నెంబర్ ఆఫ్ మూవీస్ చేశాను. భీమినేని శ్రీనివాసరావు గారి పిక్చర్ అంటే కంపల్సరీ ఉండేవాడిని. అదే సూపర్ గుడ్ ఫిల్మ్స్ అండి. అవును తెలుసు, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అంటే కంపల్సరీ నేను ఉండేవాడిని అనమాట. అవును, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కమెడియన్స్ గంటల చొప్పున చేస్తున్నారు కదా, మీరు అంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నాకు తెలిసి గంటల లెక్కన చేయనట్టున్నారు. చేసేవాడు మరి ఎందుకు మీరు క్యాష్ చేసుకోలేదు? అంటే క్యాష్ అంటే డబ్బు ఎక్కువ డబ్బే సంపాదించాలనే ఇంటెన్షన్ నాకు ఉండేది కాదు. చేస్తే మంచి పిక్చర్స్ అని కూడా మంచి పేరు రావాలి, సినిమా చూసి జనమంతా ఎంజాయ్ చేసేవాళ్ళన్న పాయింట్ ఆఫ్ ఉండేవాడు తప్పితే ఎక్కువ సినిమాలు చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించేద్దామన్న థాట్ ఎక్కువ ఉండేది కాదు, అంత ఇంటెన్షన్ అమౌంట్ మీద ఉండేది కాదు. ఓకే, వచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేకూర్చి 10 మందిలో ఒక క్యారెక్టర్ క్లిక్ అయ్యి జనం చూసి ఎంజాయ్ చేయాలనే థాట్ ఉండాలి తప్పితే మీరు ఇంటెన్షన్ ఉండేది కాదు. ఒక డెడికేషన్లో చేసేవాడు క్యారెక్టర్.